హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య. ఈరోజు మన వీడియోలో అండి మగ్గం వర్క్ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు నేను మగ్గం వర్క్ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా కట్ చేస్తానో మీకు చాలా ఈజీగా అర్థమైద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటి మగ్గం వర్క్ బ్లౌజ్ని కటింగ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇప్పుడు మనం ఇదంతా కూడా ఎలా కట్ చేసుకోవాలని కూడా చూద్దామండి. ముందు వచ్చేసి లైనింగ్ని కటింగ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనం ఆది బ్లౌజ్ తోటి మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, చూసినట్టయితే ముందుగా మనం బ్యాక్ పార్ట్ ఇలా మనం సోలార్ భుజం దగ్గర పట్టుకొని చూడండి, ఇలా పట్టేసుకొని ఈ సోలార్ పైన భుజం దగ్గర పట్టుకొని ఇలా కొలుచుకోవాలండి. పొడుగు ఎంత ఉన్నది అనేది మనం ఒకసారి తెలుసుకోవాలండి. చూసినట్టయితే 13.5 ఇంచులు పొడుగున్నదండి. మనకు కావాలంటే ఒక 14 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళ మెజర్మెంట్ ఒకవేళ పొడుగుంటే పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం 14.5 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పొడుగు కొలుచుకున్నాం కదా, మనం ఆ తర్వాత మనం ఫ్రెండ్స్ చెయ్యి పొడుగు కొలుచుకోవాలండి. మనం ఇలా చెయ్యి పొడుగు కొలుచుకున్నట్టయితే మనకి ఎంత ఉన్నది అనేది ఇలా 10.5 ఉన్నది. తర్వాత ఇక్కడ రౌండ్ అనేది కొలుచుకోవాలండి. రౌండ్ కొలుచుకున్నట్టయితే కింది రౌండ్ 11 ఇంచులు 5.5 ఉన్నది. తర్వాత ఇక్కడ హై రండి, హై లూజ్, దీన్ని కంపల్సరీ కొలుచుకోవాలండి. ఇలా పట్టుకొని కొలుచుకోవాలండి. కొలిచినట్టయితే చూసినట్టయితే 14 ఇంచులు ఉన్నది. ఆ తర్వాత ఆర్మోల్ని కొలుచుకోవాలండి. ఆర్మోల్ని ఇలా పట్టుకొని మనం చూడండి, ఇలా పట్టుకొని కొలుచుకోవాలండి. ఆర్మోల్ కొలిచినట్టయితే 16 ఇంచులు ఉన్నదండి. ఇప్పుడు మనం సోలర్ అనేది ఒకసారి చూడాలండి. మనం సోలర్ కొలుచుకోవాలంటే ఇలా పెట్టేసుకుందామండి. బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఏమాత్రం కూడా ఉక్స్ అనేది దగ్గరకు రాకుండా చూసుకోవాలండి. ఫ్రెండ్స్, మనం ఇట్లా వంకర పోకుండా చూసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ సోలర్ ఎంత ఉన్నది అనేది మనం కొలుచుకోవాలండి. చూసినట్టయితే చూడండి ఫ్రెండ్, 10.5 ఇంచులు ఉన్నదండి సోలర్ అనేది. చూడండి ఫ్రెండ్, 10.5, 11 మనం వాళ్ళ హైట్ని బట్టి, వాళ్ళ చెస్ట్ లూజ్ని బట్టి సోలర్ అనేది పెరుగుతుంటుందండి. తర్వాత నెక్ అనేది ఇక్కడ కొలుచుకోవాలండి. మనం నెక్ ఆల్రెడీ మగ్గం వర్క్కి నెక్ మనం వేయించుకుంటాం కాబట్టి మనకు ఆల్రెడీ వచ్చేస్తే ఇలా నెక్ని ఇలా కొలుచుకోవాలండి. 7 ఇంచులు ఉన్నదండి నెక్ అండి. ఆ తర్వాత మనం మామూలుగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి ఇలా పట్టుకొని బ్యాక్ నెక్ని ఇలా కొలుచుకోవాలండి. కొలిచినట్టయితే 9.5 ఇంచులు ఉన్నదండి. ఇక్కడ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంత ఎడల్పు ఉన్నది నెక్ అనేది చూసుకోవాలి ఒకసారి అండి. చూసినట్టయితే 5.5 ఇంచులు ఉన్నది ఎడల్పు అండి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఒకసారి చూసుకోవాలండి. మనం చూసినట్టయితే ఇలా పెట్టేసుకొని ఇలా తిప్పేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఒకసారి ఇలా తిప్పేసుకొని మనకి ఈ ఉక్సులు అనేది పెట్టుకోకుండా ఉండాలండి. చూడండి, ఇలా పెట్టేసి ఏమాత్రం బెండ్ కాకుండా చూసుకోవాలండి. చూసుకొని తర్వాత ఇప్పుడు మనం కొలుచుకోవాలండి. చూడండి, ఇలా పట్టుకొని కొలవాలండి. చూసినట్టయితే ఇక్కడ మనం ఉక్సులు పెట్టినప్పుడు ముడత వచ్చేస్తుంది. ఆ ముడత రాకుండా ఉండాలంటే మనం మెజర్మెంట్ కరెక్ట్గా రావాలంటే ఇలా మనం కొలుచుకోవాలండి. చూడండి, 18.5 ఇంచులు అనేది మనం చెస్ట్ లూజ్ అనేది ఉన్నదండి. తర్వాత నడుము లూజ్ కొలుచుకోవాలండి. ఇలా పట్టుకొని ఆది బ్లౌజ్ని ఇలా పట్టుకొని నడుము లూజ్ కొలిచినట్టయితే మనకి కొలత అంతా కూడా మనకు వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఈజీగా కటింగ్ అనేది ఒకటే చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, మీకు కొలత అనేది మొత్తం ఆది బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలని చూపించినండి నేను. ఇప్పుడు మనం బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం చూద్దామండి. ముందుగా మనం కిందికి ఒక మార్క్ వేసుకుందామండి. ఇలా మనం 1/2 ఇంచ్ వదిలేసుకొని మార్క్ చేసుకుందాం. పొడుగు వచ్చేసి 14 ఇంచులు అండి. చూడండి, 14 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత మనం కంపల్సరీగా ఇలా డ్రా చేసుకోవాలండి. ఖర్చు కోసం కూడా 1/2 ఇంచు ఇలా అదనంగా డ్రా చేసుకోవాలండి. చూసినట్టయితే 5.5 ఇంచులు నెక్ ఎడల్పు ఉన్నది. 5.5 ఇంచులు ఎడల్పు ఉన్నప్పుడు మనకి 5 ఇంచులే పెట్టుకోవాలండి. 2.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచులు పెట్టుకున్నట్టయితే 5 ఇంచులన్నర అయితే కుట్లో 1/2 ఇంచు వస్తుంది కాబట్టి 5 ఇంచులు పెట్టుకోవాలండి. చూడండి, 2.5 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే 9.5 ఇంచులు. ఇప్పుడు మనం ఈ నెక్ నేను మామూలుగా మార్క్ అనేది చేసుకోవాలి కానీ కటింగ్ అయితే చేసుకోకూడదండి. ఇప్పుడు కటింగ్ ఎప్పుడు చేసుకోవాలంటే మగ్గం వర్క్ బ్లౌజ్ నెక్ ఎంత చూసుకొని ఆ సైజుని మనం కట్ చేసుకోవాలండి. ముందైతే ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవాలా. చూడండి, డ్రా చేసుకున్నాక మామూలుగా నెక్ మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా మనం ఇప్పుడైతే ఈ నెక్ అనేది కటింగ్ చేసుకోవద్దండి. ఇలా డ్రా చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్, ఇప్పుడు మనం ఈ సోలార్ భుజం ఎంత ఉన్నది ఒకసారి చూసుకోవాలండి. మనం చూసినట్టయితే ఇప్పుడు మొత్తం మెజర్మెంట్ బ్లౌజ్ అంతా మనకు వచ్చేసింది. ఇది ఒక్క సోలార్ భుజం ఒకటే వచ్చేసినట్టయితే మనకు మొత్తం కూడా వచ్చేసినట్టేనండి. 2.25 ఇంచులు ఉన్నదండి. ఇలా మనం 2.25 ఇంచులు
కాడ ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం అదనంగా ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా చూడండి, ఇలా మనం డ్రా చేసుకోవాలండి. ఫ్రెండ్ చూసినట్టయితే మనకి ఇప్పుడు ఒకసారి ఆర్మోల్ మీకు కరెక్ట్గా రావాలంటే ఒక్కసారి దీనికి ఎంత ఉన్నది అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి. ఫ్రెండ్ మీకు ఒకసారి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్, ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ భుజం కానించి ఇలా కొలవాలండి. కొలిసినట్టయితే చూడండి ఫ్రెండ్, ఇలా స్కేల్ ఒకసారి ఇలా పెట్టుకోండి. పెట్టినట్టయితే చూడండి 6 ఇంచుల కాడకి వచ్చేసిందండి ఫ్రెండ్స్. 6 ఇంచుల కాడ నుంచి మనకు వచ్చేసింది కాబట్టి ఈ ఆర్మోల్ డౌన్ అనేది ఇప్పుడు మనం ఈ షోల్డర్ భుజం పై నుంచి 6 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలండి. మనం మార్క్ చేసుకొని మనం ఇలా డ్రా చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనం చెస్ట్ లూజ్ పెట్టుకోవాలండి. లూజ్ పెట్టుకోవాలంటే 18.5 ఇంచులు ఉన్నది కదా, 9.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలాగా చూడండి ఫ్రెండ్, మనకి కింద నడుము వచ్చేసి 29 ఇంచులే ఉన్నది కాబట్టి మనకి ఒక 1/2 ఇంచు తగ్గించుకొని పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు 9.5 ఉన్నది కదా, 8.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలండి. ఫ్రెండ్ ఇలా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం కూడా 1.5 ఇంచులు అలా అదనంగా డ్రా చేసుకోవాలండి. ఫ్రెండ్ ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ డాట్కి సెంటర్ పాయింట్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. 8.5 ఇంచులు ఉన్నది కదా, 8.5 ఇంచులు ఉన్నది కాబట్టి 4.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ వచ్చేస్తుందండి. ఇలాగా ఈ సెంటర్ పాయింట్కి 4 ఇంచులు పొడుగు దాటేసుకోవాలండి. మనం మామూలుగా 3.5 ఇంచులు ఉండాలి అంటే 4 ఇంచులు ఖర్చు పెట్టుకోవాలండి. కింద నుంచి ఇక్కడి నుంచి ఇలా మనం డ్రా చేసుకోవాలండి. దాటు కూడా 1 ఇంచు దాటు ఎడలకు ఉండే విధంగా లావు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలండి. ఫ్రెండ్ ఇక్కడ ఆర్మోల్ చంక డౌన్ కింద మనం ఒకసారి బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచులు ఇలా మనం డ్రా చేసుకోవాలండి, మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఫ్రెండ్ మనం ఇలా నుంచి ఇక్కడ నుంచి ఇలా మనం డౌన్ అనేది ఇలా కలుపుకోవాలండి. ఆర్మోల్ కలుపుకోవాలి. మనకు 16 ఇంచులు రావాలండి. ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మనం కొలుచుకుంది మనం ఏ విధంగా పెట్టుకున్నాం అదే విధంగా వచ్చేసిందండి. ఫ్రెండ్స్ మనం కటింగ్ చేద్దామండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా కనుక మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మగ్గం బ్లౌజ్ కానీ నార్మల్ బ్లౌజ్ కానీ ఏ బ్లౌజ్ అయినా కూడా ఇదే మెజర్మెంట్తో కటింగ్ అయితే చేసుకోవచ్చండి. అయితే మగ్గం వర్క్ బ్లౌజ్కి మనం ఈ నెక్ని కటింగ్ చేసుకోవద్దండి, కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. అన్ని టక్స్కి ఇలా పెట్టుకోవాలా. బ్యాక్ పార్ట్ అయితే ఈజీగా మనం అయితే కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చేతులు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం చేతుల్ని కట్ చేద్దామండి. ఫ్రెండ్స్ చేతులు కట్ చేసుకోవడానికి ఇలా మనం కట్ చేసుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా 2 ఫోల్డ్స్ ఇలా చేసుకున్న తర్వాత మనకు లూజ్ ఎంత అన్నది ఒకసారి చెక్ చేసుకున్నాక మనం చేయి పొడుగు అదే విధంగా మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. మనకి ఇక్కడ హై లూజ్ వచ్చేసి 7 ఇంచులు ఉన్నదండి. అంటే ముందుగా మనం అంతా కూడా ఇలా మనం డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్నట్లయితే ఖర్చు బోన్ కూడా డ్రా చేసుకోవాలండి. కింద లూజ్ వచ్చేసి 11 ఇంచులండి. చేయి పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. అంటే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు అదనం కలుపుకోవాలా. ఆర్మోల్ డౌన్ కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి. 3.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకోవాలా. చూడండి ఖర్చు కోసం కూడా ఇలా డ్రా చేసుకోవాలా. ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ అండి. ఇది వచ్చేసి ఖర్చు, ఇది వచ్చేసి ఖర్చు అండి. 7 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవాలా. ఇక్కడ నుంచి చూడండి ఆర్మోల్ ఇలా మనం కలిపేసుకోవాలండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా మనం ఇప్పుడు మనం 16 ఇంచులు రావాలండి. మనం పెట్టుకున్న మార్క్ ప్రకారంగా 16 ఇంచులు అయితే వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా కరెక్ట్గా వచ్చేసిందండి. మనకి 7 ఇంచులు ఎప్పుడు పెట్టినామో ఇక్కడ 3.5 ఇంచులు పెట్టినాం కదా, ఇప్పుడు మనకు కరెక్ట్గా 16 ఇంచులు ఆర్మోల్ డౌన్ అనేది వస్తుంది. మనం కొంచెం కింది దింపినాం అనుకోండి, అప్పుడు చంక లూజ్ అవుతుంది. అలా కాకుండా మనకి ఎంత కావాలనుకుంటే అంతే పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు కొంచెం ఆర్మోల్ పైకి పెట్టినప్పుడు ఇంకా చంక అనేది తక్కువ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే వాళ్ళ ఆర్మోల్ మనకి రౌండ్ ఎంత ఉన్నదో చూసుకొని మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది హై లూజ్ అని చూసుకున్న తర్వాతనే కరెక్ట్గా అనేది మీకు రావటం అనేది ఉంటుందండి. ఫ్రెండ్స్ మనం కటింగ్ చేద్దాం.
ఫ్రెండ్స్ మనకి అన్నీ కూడా ఇట్లా టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందు భాగానికి చంకలోతు అనేది తీసుకోవాలండి ఫ్రెండ్స్. మనం చూడండి ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇక్కడ నుంచి ఒక ఇంచు వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇలా మనం కలపాలండి. కట్ చేసుకోవడానికి ఇలా మనం మార్క్ చేసుకోవాలా, ఈ విధంగా కట్ చేయాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, ముందు భాగం మనకు అర్థం కావడం కోసం చిన్న టక్స్ పెట్టుకోవాలండి. ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి. చూసినట్టయితే మనకి పర్ఫెక్ట్గా అనేది రావటం జరిగిందండి. ఎక్కువ తక్కువ రాకూడదండి, చక్క కింద కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఇక్కడ వరకు సమానంగా ఉండే విధంగా చూసుకోవాలండి. ఫ్రెండ్స్, మనకు లూజ్ పెట్టేటప్పుడు అర్థం కావడం కోసం 11 ఇంచులు వేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి కూడా మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న దాన్ని ఇలా మనం పర్చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకున్నట్టయితే క్రాస్ మనకు ఇటువైపు నుంచి రావచ్చు, అటువైపు నుంచి రావచ్చు. క్లాత్ సరిపోయేదాన్ని బట్టి క్రాస్ అనేది తీసుకోవాలండి. మనకి ఎటువైపు నుంచి కట్ చేసుకున్నా కూడా ఏమీ అనేది ఉండదండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఒక 2 ఇంచులు ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. ఇలాగా 2 ఇంచులు ఫోల్డ్ చేసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా షేప్ బెల్ట్ పట్టి కోసం కట్ చేసుకోవాలి కాబట్టి అదనంగా ఆ 2 ఇంచులు అనేది మార్క్ అనేది కలిసిపోతుందండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ 2 అంచులు ఈ అంచు 2 ఇప్పుడు సోలర్ భుజం కాడ కింద ఆర్మల్ కాడ కలిసే విధంగా ఒకసారి ఇలా మనం ఈ యొక్క బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం డ్రా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం డబ్బా ఆకారంలో డ్రా చేసుకున్నట్టయితే మనకి చాలా ఈజీగా మనకి మెజర్మెంట్ అనేది దొరుకుతుందండి. ఇప్పుడు మనం ఈ యొక్క ఆది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్స్ ఎంత పొడుగు ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్, ఈ ఆది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఎంత పొడుగు ఇలా మనం సొలభుజం కాడ పట్టుకొని ఖర్చు వదిలేసుకొని ఫ్రెండ్ ఇలాగా మనం ఇలా పెట్టుకోవాలండి. మనం 2 ఇంచులు వదిలేసుకున్నాం కదా, ఇలా ఖర్చు కోసం కొంచెం ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా మీకు చాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ పర్ఫెక్ట్గా మీరైతే కటింగ్ అయితే చేసుకోగలుగుతారండి. ఫ్రెండ్, ఇప్పుడు మనం ఈ ఆది బ్లౌజ్ ఉన్నది కదా, ఆది బ్లౌజ్ నెక్ ఒకసారి ఇలా మనం మనం ఈ నెక్ పైన సోలర్ భుజం ఖర్చు వదిలేసుకొని ఇలా మనం పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం నెక్ అయితే కట్ చేయట్లేదు కాబట్టి మార్క్ చేసుకోవాలి కాబట్టి అలా మనం ఖర్చు కోసం కూడా అదనంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు షేప్ బెల్ట్ పట్టి ఇక్కడ ఉన్నది కదా, ఖర్చు కోసం కూడా మనం ఇక్కడ దాటేస్తాం కదా, దాని కోసం కూడా ఒక 6 ఇంచు వదిలేసుకొని ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. చూడండి, ఇలా డ్రా చేసుకోవాలా. ఇప్పుడు మనం కటింగ్ చేద్దామండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చంకలో తీసుకోవాలండి. ఇలా మనం ఒక 1/2 ఇంచు చంకలో తీసుకోవాలండి. ఫ్రెండ్స్, మనం ఇలా ఒకసారి పెట్టుకొని చెక్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చేసి నెక్ అండి, ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం నెక్ను ముందుగా మనం కటింగ్ చేసుకోవద్దండి. మామూలుగా మార్క్ వేసి మీకైతే నేను చూపిస్తానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఫ్రంట్ నెక్ని. ఇప్పుడైతే కటింగ్ చేయొద్దండి. ఇప్పుడు మనం డాట్ అనేది మనం వేసుకుందాం. మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది వేసుకోవాలండి. ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇక్కడ నుంచి 3.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, నడుము వచ్చేసి 29-30 ఇంచులు ఉన్నది కాబట్టి 2.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి ఇలా సెంటర్ ఫోల్డ్ ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇలా చాలా ఈజీగా అర్థమయ్యేలా ఒక 3 ఇంచులు పొడుగు దాట్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలండి. ఇలా మనం మార్క్ చేసుకున్నట్టయితే దాటు ఏ విధంగా మనం వేసుకున్నాం అదే విధంగా కుట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇలా మనం
ఫ్రంట్ డాట్ కూడా వేసుకోవాలండి. ఖర్చు కోసం కూడా కుట్టేది కూడా ఇలా మనం మార్క్ అనేది చేసుకోవాలండి. ఇలా ఈ డాటు సంఖ డాటు కూడా స్ట్రేట్గా ఇలా ఉండాలండి, ఇక్కడ కలిసే విధంగా ఉండాలండి. మనకి ఎంత ఖర్చు పడతామో అంత అనేది ఇలా మార్క్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు మనం సంఖ కింద డాట్ కూడా 4వ డాట్ కూడా ఉన్నదండి, 4వ డాట్కి కూడా ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, మనం ఖర్చు ఎంత మనం కుడతామో అంత అనేది మనం మార్క్ చేసుకోవాలండి. ఫ్రెండ్ ఈ ఫ్రంట్ పార్ట్కి చాలా ఈజీగా మీకు ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకొని కుట్టినట్టయితే పర్ఫెక్ట్గా ఎలాంటి పొరపాటు లేకుండా చాలా ఈజీగా నీట్ అనేది మీకు రావటం అనేది ఉంటుందండి. ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ పట్టి కట్ చేద్దాం. మనం షేప్ బెల్ట్ పట్టి కట్ చేద్దామండి. ఫ్రెండ్స్ చూసినట్టయితే మనం ముందుగా ఒక మార్క్ చేసుకోవాలండి. ఖర్చు వదిలేసుకున్న తర్వాతనే మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, 7.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఖర్చు కోసం కూడా 1.5 ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ చూసినట్టయితే ఒకసారి ఆది బ్లౌజ్కి షేప్ బెల్ట్ పట్టి ఎంత ఉన్నది ఎడనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం ఒక 2 ఇంచులు ఉన్నదండి. ఆ 2 ఇంచులు అంటే మనకి ఒరిజినల్గా 2 ఇంచులు వచ్చే విధంగా మనం మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఇలా మార్క్ చేసుకున్నట్టయితే ఖర్చు కోసం వదిలేకున్న తర్వాతనే మార్క్ చేసుకోవాలండి. 3 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకొని కనుక మీరు కట్ చేసినట్టయితే చాలా ఈజీగా మీకు ఎలాంటి పొరపాటు లేకుండా చాలా పర్ఫెక్ట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పట్టి ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసినట్టయితే చూడండి చాలా ఈజీగా చూడండి ఈ విధంగా రావాలండి. మనం మార్క్ చేసుకున్న ప్రకారంగానే మనం కట్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్,